హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా స్పెషల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసు మా అత్తమ్మ చేతి వంట అండి. మా అత్తమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తారు. దీనికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పట్టించి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒకవేళ నైట్ పెట్టడానికి కుదరకపోతే ఒక గంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 4-5 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకుని కాసేపు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, ఇంకా కారం కూడా వేసుకుని మొత్తం పేస్ట్ అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే కొన్ని ములక్కాడలు ముక్కలుగా చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే బెండకాయలు కూడా వేసుకోవచ్చు. మా అత్తమ్మ ములక్కాడలు వేశారు, బెండకాయ కూడా బాగుంటుంది. ఇప్పుడు అది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలపడం అంటే బాగా ఎక్కువగా కలిపేయకూడదు. కలిపితే ముక్కలు విడిపోతాయి. చూడండి ఎలా కలుపుతున్నారో. ఇప్పుడు అందులో మనం చీరికలుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి ఈ విధంగా తిప్పుకోవాలి. గరిటెతో కలపకూడదండి, కలిపితే విడిపోతాయి ముక్కలు. ఇప్పుడు అందులో ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసం తీసి కూరలో వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ముందు ఏ విధంగా అయితే తిప్పుకున్నామో అదే విధంగా మొత్తం పులుసు అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకుని కాసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో నేను చూపిస్తున్నాను చూడండి, ఆ సైజు వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస వేసుకుంటే పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. ఇది వెన్నపూస కరిగిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే నూనె చూసారా పైకి ఎలా తేలుతుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. వాట్ ఏ టేస్ట్ అనాల్సిందే. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.